నేను మీ జనం టీవీ శంకర్. ఈ రోజే బషీర్బాగ్ డే అని ఎందుకు అంటున్నారు? అసలు బషీర్బాగ్ లో ఏం జరిగింది, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది, అది ఏ ఉద్యమం కోసం జరిగింది, ఆ ఉద్యమంలో ఎన్ని పార్టీలు పాల్గొన్నాయి, ఏ పార్టీ నాయకులు ముగ్గురు చనిపోయారు, ఆ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పోరాటం కొనసాగింది. ఆ పోరాటం కొనసాగినప్పుడు అధికారంలో ఎవరున్నారు, ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, అసలు ఆ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, దేనికోసం కొనసాగింది, ఈ బషీర్బాగ్ డే సందర్భంగా మీ ముందుకు క్రిస్టల్ క్లియర్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెత్తుటి గాయానికి సరిగ్గా 25 సంవత్సరాలు నేటికి. ఏం జరిగింది? 2000 సంవత్సరం ఆగస్టు 28. పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రం ఐక్యంగా ఉంది. అప్పుడు మన రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆ ఉద్యమం 9 వామపక్ష పార్టీలు విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. దానికంటే ముందు ఆ ఉద్యమం ఎట్లా వచ్చింది, దేనికోసం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం. ఆనాడు ఆ ఉద్యమం చేయబట్టే, ఆనాడు ఆ ముగ్గురు ప్రాణాలు త్యాగం చేయబట్టే ఈ రోజు మనం ఇట్లా ఉన్నాం. మన ఆస్తులు కాపాడబడ్డాయి. విద్యుత్ ఉద్యమంలో అసూలు బాషిర్రు ముగ్గురు అమరులు, వాళ్ళ త్యాగ ఫలితంగానే వేలాది మంది ఉద్యమం చేయబట్టే ఈ రోజు విద్యుత్ ధరలు పెరగలేదు, నామమాత్రంగా పెరుగుతున్నాయి. దానికి సంబంధించి అసలు విద్యుత్ ఉద్యమం ఏ సంస్కరణల కోసం, ఏ విద్యుత్ ఎట్లా పెంచడం కోసం ఉద్యమం చేసిరో మీ ముందు తీసుకొస్తాం. ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం తొలుత ఏపీఎస్ఈబిని 3 ముక్కలుగా చేసి, అంటే 4 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 15% బిల్లులు పెంచొచ్చు అనేటువంటి ఒప్పందాలు జరిగినాయి. అందులో భాగంగానే మొదటి దఫా విద్యుత్ బిల్లులు పెరుగుదల 2000 సంవత్సరంలో జరిగింది. మిలీనియం ప్రారంభ సంవత్సరం కాబట్టి 9 వామపక్ష పార్టీలు ఈ విద్యుత్ ధరలకు పెరగడానికి నిరసనగా 9 వామపక్ష పార్టీలు నిర్ణయం మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆందోళనలు కొనసాగినాయి, ధర్నాలు కొనసాగినాయి, రాస్తారోకోలు కొనసాగినాయి, ర్యాలీలు, బహిరంగ సభలు, అనేక రకాల ఆందోళనలు వివిధ రకాలుగా సాగినాయి. వినూత్నమైన పోరాటానికి రూపకల్పన జరిగింది. బిజిలీ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంపూర్ణంగా రాత్రిపూట గంట పాటు అందరూ కూడా పాటించారు. 99% మంది విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించారు. మంత్రుల గెరావ్ జరిగింది, మంత్రులను ముట్టడించారు, మంత్రులను కదలనివ్వలేదు. ఇట్లాంటి ఆందోళనలు జరిగినాయి. వీటన్నిటికీ స్పందిస్తలేదు ఈ ప్రభుత్వం. ఈ ఆందోళనలు చేస్తే పెద్ద ఆందోళన చేయాలి అని వీటన్నిటికీ పరాకాష్ఠగా 2000 సంవత్సరం ఆగస్టు 28న చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు 9 వామపక్ష పార్టీలు. అయితే ఈ ఉద్యమం, ఈ చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నీట్ గా కొనసాగకుండా, శాంతియుతంగా కొనసాగకుండా మరో జలియన్ వాలా బాగ్ కావాలని కోరుకున్నారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బషీర్బాగ్ వద్ద ఆ ఆందోళనకారుల్ని, ఆ ఉద్యమ నాయకుల్ని అడ్డుకొని బుల్లెట్ల వర్షం కురిపించారు. 10ల సంఖ్యలో తూటాలు దూసుకెళ్లాయి, 100ల సంఖ్యలో గాయాల పాలైనరు చాలా మంది నాయకులు, కార్యకర్తలు. రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు. 9 వామపక్ష పార్టీలో ఒక్కరు లేకుండా ఓన్లీ సిపిఎం పార్టీ నుండి ముగ్గురు అమరులైర్రు ఆ ఉద్యమంలో. వారి త్యాగం, వారి మరణం వృధా కాలేదు. నేటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందుతున్నదంటే వాళ్ళ పోరాటం, అప్పుడు జరిగినటువంటి బషీర్బాగ్ పోరాటమే, వాళ్ళ ముగ్గురు అమరులు చేసినటువంటి ప్రాణ త్యాగమే ఈ రోజు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతున్నది. గృహానికి ఉపయోగించేటువంటి యూనిట్ ధర 15 రూపాయలను మించిపోయేది ఆ ఉద్యమం కొనసాగకపోతే. నేటి విద్యుత్ బోర్డు 3 ముక్కలైనా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంది, ప్రైవేట్ రంగంలోకి పోలేదు. ఎందుకంటే ఆ ఉద్యమం కారణంగానే, ఆ ముగ్గురు అమరవీరులు మృతి చెందడం కారణంగానే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరంగానే ఉంది తప్ప ప్రైవేట్ పరంలోకి పోలేదు విద్యుత్ బోర్డు. శాంతియుతంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఆందోళనకరంగా, రక్తసిక్కంగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అప్పటికి ఇంకా
ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మేము అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి ఆ పోరాటాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా చెయ్యం, మేము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తాం, మీరు 9 వామపక్ష పార్టీలు పెట్టినటువంటి డిమాండ్స్ కు మేము తలొగ్గే ఉంటాం, ప్రజల నిర్ణయం మేరకు కొనసాగుతామని చెప్పేసి ఉచిత విద్యుత్ ఇప్పటికీ ఇస్తున్నారంటే ఆ బషీర్బాగ్ పోరాటం వల్లనే ఇస్తున్నారు. ఇది బషీర్బాగ్ సంబంధించి.